కోరుకుంటూ పల్నాడు జిల్లా అమరావతి రాజీవ్ కాలనీలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ 537 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఇంటింటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. జీఎస్టీ తగ్గించినందుకు పలువురు వ్యాపారులు, రైతులు హర్షం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే భాష్యం చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి అభివృద్ధి గురించి ప్రస్తావించగా టూరిజం, దేవాదాయ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖలు సానుకూలంగా స్పందించినట్లు భాష్యం ప్రవీణ్ చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతి అభివృద్ధికి నిధులు మంజూరవుతాయని ఎమ్మెల్యే స్థానికులకు భరోసా ఇచ్చారు. అమరావతిలోని ఎస్సీ కాలనీలో పెన్షన్లు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది. కాలనీలో అందరికీ నా చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల, కూటమి పాలన పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. అట్లానే ఈ పెన్షన్ల పంపిణీ అనంతరం జీఎస్టీ మీద అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది వ్యాపారస్తులతో మాట్లాడటం, అట్లనే షాపులకు వెళ్ళి వాళ్ళకి వివరణ ఇచ్చడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ అన్నీ తెలుసుకొని ఉన్నారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జీఎస్టీ 18% నుంచి 12% నుంచి 5%కి తగ్గినందుకు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం పట్ల, చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల అందరూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది గురించి నేను గత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం జరిగింది, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడటం జరిగిందండి. ఇప్పటివరకు 3 అసెంబ్లీ సమావేశాలు జరిగితే 2 అసెంబ్లీ సమావేశాల్లో నేను అమరావతి అభివృద్ధి గురించి లేవనెత్తడం జరిగింది. దానికి అంటే అధికారులు కూడా స్పందించారు. అసెంబ్లీలోనే సమాధానం చెప్పడం జరిగింది మొదటి ప్రశ్నకు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం దానికి సంబంధించిన అధికారులతో కలవటం, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి, దేవాదాయ శాఖకు సంబంధించి, అట్లానే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి, మూడింటికి సంబంధించి కూడా 3 శాఖల అధికారులతో కూడా మాట్లాడటం జరిగిందని వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో డెఫినెట్గా మంచి ఫండ్స్ రిలీజ్ చేసి మన అమరావతి అభివృద్ధికి తోడ్పడతామని మాట ఇవ్వడం జరిగింది.